హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ టాలెంట్ కాల్స్. సో ఈ రోజు అయితే 10th క్లాస్ వాళ్ళ కోసం చాలా యూజ్ అయ్యేటటువంటి ఒక వీడియో అయితే తీసుకొచ్చాను. ఆల్రెడీ మనం ప్రీవియస్ ఇయర్స్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే పెట్టించాం కదా. నాకు చాలా మంది కామెంట్ కూడా చేశారు. నేను టిక్ చేసినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పబ్లిక్ ఎగ్జామ్లో రావడం జరిగింది. సో ఇప్పుడు ఆల్రెడీ మనకి 2 months కంప్లీట్ అయిపోయింది కదా 10th క్లాస్ స్టార్ట్ అయ్యి. సో ఇక ఎగ్జామ్స్ మూమెంట్ అయితే వస్తుంది కాబట్టి 2024-25కి అయితే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నేను టిక్ చేసి ఇస్తాను. మీరు ఇవి ప్రాక్టీస్ చేసినట్లయితే మీరు ఎక్కువ మార్క్స్ గెయిన్ చేస్తారు. అదేవిధంగా మేము ఫెయిల్ అవుతాము లేదా ఫెయిల్కి దగ్గరలో ఉన్నాము, అసలు పాస్ అయ్యే పరిస్థితి లేదు అనుకున్న వాళ్ళకైతే ఈ క్వశ్చన్స్ చాలా యూజ్ అవుతాయి. ఫ్రెండ్స్, ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చాలా మంది చూస్తున్నారు. మన ఛానల్ 1 lakh సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉంది కాబట్టి మీరు అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి చూసినట్లయితే 1 lakh చాలా త్వరగా రీచ్ అయిపోతాము. మరి నేను పెట్టేటటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే ఖచ్చితంగా అయితే ప్రాక్టీస్ చేయండి. మరి ఇందులో మొదటగా మనం రియల్ నెంబర్స్ చూసుకున్నట్లయితే రియల్ నెంబర్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటి, పబ్లిక్ ఎగ్జామ్లో వచ్చే క్వశ్చన్స్ ఏంటి అన్నది మీకు నేను టిక్ చేస్తాను. ఇక్కడ చూడండి ఒకసారి. ఇందులో ఫస్ట్ చాప్టర్ వచ్చేసి రియల్ నెంబర్స్ ఉంది కదా. ఈ రియల్ నెంబర్స్ నుంచి మన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటి అన్నది అయితే మనం చూద్దాము. ఇక్కడ చూడండి, ఎక్సైజ్ 1.1 ఉంది కదా. ఇందులో మీరు చేయాల్సింది ఏంటి అంటే సెకండ్ బిట్, థర్డ్ బిట్ బాగా అయితే ప్రిపేర్ కాండి. అదేవిధంగా 1.2 చూసుకున్నట్లయితే 1.2లో సెకండ్ బిట్లో ఒక 2-3 అయితే ప్రాక్టీస్ చేయండి. ఆ మోడల్కి సంబంధించింది ఇక్కడ ఎల్సిఎం హెచ్సిఎఫ్ ఫైండ్ చేయమండి కదా, అదొకటి. సో ఇక్కడ థర్డ్ బిట్ కూడా ప్రాక్టీస్ చేయండి. అదేవిధంగా 4th, 5th బిట్ అయితే చాలా ఇంపార్టెంట్. ఇవి కంపల్సరీగా మీరు ప్రాక్టీస్ చేయాలి పబ్లిక్ ఎగ్జామ్కి. అదేవిధంగా 1.3లో చూసినట్లయితే ఎక్సైజ్ 1.3 ఇందులో పెద్దగా ఇంపార్టెంట్ అయితే ఏమీ లేవు, కానీ ఒక్కసారి థర్డ్ బిట్, 4th బిట్లో కొన్ని క్వశ్చన్స్ అయితే ప్రాక్టీస్ చేయండి. ఇంకా వచ్చేసి ఇక్కడ చూడండి, ఎగ్జాంపుల్ 8 ఉంది కదా. ఎగ్జాంపుల్ 8 అయితే చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా ఎగ్జాంపుల్ 10 కూడా మోస్ట్ ఇంపార్టెంట్. ఈ మోడల్ అయితే కంపల్సరిగా 6 మార్క్స్ కానీ 4 మార్క్స్ కానీ అడిగే అవకాశం అయితే ఉంది. అదేవిధంగా 1.4లో కూడా చూడండి. 1.4లో ఫస్ట్ బిట్లో సెకండ్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్, 5th క్వశ్చన్ ఇవైతే బాగా ప్రిపేర్ కాండి. అదేవిధంగా సెకండ్ బిట్. సో ఈ మోడల్స్ అయితే మోస్ట్ ఇంపార్టెంట్, కంపల్సరిగా అడిగే అవకాశం అయితే ఉంది. ఇకపోతే ఎగ్జాంపుల్స్ వచ్చేసి ఎగ్జాంపుల్ 13, ఎగ్జాంపుల్ 14 అయితే బాగా ప్రిపేర్ కాండి. అదేవిధంగా 1.5 ఎక్సైజ్ 5లో చూసుకున్నట్లయితే ఫస్ట్ బిట్లో కొన్ని అయితే ప్రాక్టీస్ చేయండి. ఇది బిట్స్కి కానీ లేదా 2 మార్క్స్కి కానీ అయితే అడిగే అవకాశం ఉంది. అదేవిధంగా సెకండ్ బిట్లో 4th, 5th అయితే బాగా ప్రిపేర్ కాండి. అదేవిధంగా థర్డ్ బిట్లో ఒక 1 or 2 అయితే ప్రాక్టీస్ చేయండి. ఫోర్త్ బిట్లో కూడా ఒక 2-3 అయితే ప్రాక్టీస్ చేయండి. ఇంకా మోస్ట్ చాలా ఇంపార్టెంట్ ఏంటంటే 5th బిట్, 6th బిట్ చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కళ్ళు ఇది ప్రిపేర్ కావాలి, ఎందుకంటే ఈ మోడల్ క్వశ్చన్స్ రిపీటెడ్గా అడగటం జరుగుతుంది. అదేవిధంగా 7th బిట్ ఒకటేసారి అయితే ప్రాక్టీస్ చేయండి. ఇవి రియల్ నెంబర్స్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్. నెక్స్ట్ మనం సెట్స్లో చూసుకున్నట్లయితే సెట్స్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటో కూడా మీకు నేను టిక్ చేస్తాను. ఈ సెట్స్ చాలా ఈజీ చాప్టరు. కొంచెం డల్లర్స్కి, అంటే కొంచెం మ్యాథ్స్లో వీక్ ఉన్న వాళ్ళకైతే ఈ చాప్టర్ చాలా యూజ్ అవుతుందని చెప్తాను. ఇందులో వచ్చేసి ఏమున్నాయో ఇంపార్టెంట్ అయితే చూద్దాము. సో ఇక్కడ చూడండి, ఎక్సైజ్ 2.1లో దీనికంటే ముందు సెట్స్కి సంబంధించిన కాన్సెప్ట్ అయితే మీరు కొంచెం నేర్చుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాత 2.1లో వచ్చేసి 6th బిట్, 7th బిట్ అయితే బాగా ప్రిపేర్ కాండి. వీటి మీద అడిగే అవకాశం అయితే ఉంది. ఇక్కడ చూడండి, ఎగ్జాంపుల్ 1 దీంట్లో ఎగ్జాంపుల్ చాలా ఇంపార్టెంట్. సెట్స్లో ఎగ్జాంపుల్ 1, 2, 3, ఎగ్జాంపుల్ 4, ఎగ్జాంపుల్ 5 ఇవన్నీ అయితే. అదేవిధంగా ఎగ్జాంపుల్ 6 కూడా బాగా ఇంపార్టెంట్. ఏంటి అంటే ఇక్కడ ఎక్సైజ్ల కంటే కూడా ఎగ్జాంపుల్ చాలా ఇంపార్టెంట్ ఈ చాప్టర్స్లో. కాబట్టి ఇక్కడ 1 నుంచి 6 వరకు ఉన్నటువంటి అన్ని ఎగ్జాంపుల్స్ అయితే ఇవి మీరు బాగా ప్రాక్టీస్ చేయండి. అదేవిధంగా 2.2లో అయితే ఫస్ట్ బిట్, సెకండ్ బిట్, థర్డ్ బిట్, 4th బిట్ ఇవైతే చాలా ఇంపార్టెంట్. 5th బిట్లో కూడా కొన్ని అయితే ప్రాక్టీస్ చేయండి. ఈ మోడల్ అంటే మనకు సెట్స్ వచ్చేసేసి ఇక్కడ సెట్ బిల్డర్ ఫామ్ ఇచ్చేసి మనకి అడుగుతారు క్వశ్చన్స్. అదేవిధంగా ఇక్కడ 5th బిట్ అలానే ఉంది కదా, అదొకసారి అయితే ప్రాక్టీస్ చేయండి. ఇంకా ఇందులో వచ్చేసి ఎగ్జాంపుల్ 7, 8 అయితే ఇక్కడ మీరు కొంచెం ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా 2.3లో వచ్చేసి ఇందులో పెద్దగా ఇంపార్టెంట్ అంటే కొంచెం కాన్సెప్ట్ తెలిస్తే ఈజీ అవుతుంది. ఇందులో కొంచెం బాగా మీరు ప్రాక్టీస్ చేయాల్సింది ఏంటి అంటే
లాస్ట్ ఫిఫ్త్ బిట్ ఉంది కదా, ఆ ఫిఫ్త్ బిట్ అయితే బాగా ప్రాక్టీస్ చేయాలి. ఇకపోతే 2.4, ఈ 2.4కి సంబంధించినటువంటి దాంట్లో ఒక్కసారి ఇందులో తక్కువే ఉన్నాయి, ఇందులో ఒక 1 or 2 అయితే ప్రాక్టీస్ చేయండి. ఎగ్జాంపుల్ 14 అయితే చాలా చాలా ఇంపార్టెంట్, ఈ మోడల్ కూడా అడిగే అవకాశం అయితే ఉంది. సో ఇది సెట్స్కి సంబంధించింది. సో ఇంకా మరిన్ని చాప్టర్స్ గురించి అయితే ఇక ముందు వీడియోస్లో తెలుసుకుందాము. మన ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసి చూస్తారని చెప్పేసి ఆశిస్తున్నాను. సో ఇది వీడియో, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.